లేఖ మీడియా కూడా రిలీజ్ చేశారు. ఈ లేఖలో ప్రధానంగా కవిత చేసిన వ్యాఖ్యలు, కవిత చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ 2023లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తూ ఉన్నది. పార్టీని ఏ రకంగా బతికించుకోవాలి, కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఏ రకంగా నిలబెట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నటువంటి అధిష్టానంకి కవిత ఒక కొరకరాని కొయ్యలా తయారయ్యారు అని పార్టీ భావించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కవిత ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ ఎండగట్టడం, కేసీఆర్ చుట్టూతా దయ్యాలు ఉన్నారని చెప్పడం, కేసీఆర్ను కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారు, ఆయన కోటరీ దెబ్బతీస్తున్నది అని చెప్పడం, నిన్న సిబిఐ విచారణకు, కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడము. అంటే ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న కూడా స్వయంగా తన కుటుంబంలో ఒకరు బంధువులుగా ఉన్నటువంటి సంతోష్ రావును, హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, గతంలో మాజీ మంత్రి జగదీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు, అంతకన్నా ముందు సోదరుడు కేటీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించడం, మాకెవరూ నాయకులు లేడు, కేటీఆర్ నాయకత్వాన్ని వేరే నాయకత్వాన్ని నేను ఒప్పుకోము అని చెప్పేసి ఆమె వ్యాఖ్యం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీలో కొంత గందరగోళానికి తెరదీస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల విషయంలో కొంత అభద్రతా భావాన్ని నెలకొల్పుతూ ఉన్నారు కవిత అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది. కేసీఆర్ రైట్. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఎమ్మెల్సీ కవిత పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు, తెలంగాణ బహుజన పార్టీ అని కొన్ని వార్తలు, మరి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నారా, ఆ పేరు మనుబడిలో ఉండబోతుంది, ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో రాజీనామా చేసి ఆమె ఏదైతే కొన్ని రోజులుగా వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారో దానికి ఆజ్యం పోస్తూ సస్పెన్షన్ తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? అంటే రాజీనామా చేస్తారా చేయరా అనే వ్యక్తిగత విషయం. అయితే రాజీనామా చేయాలని ఇప్పటివరకు అంటే కొంతసేపటి క్రితమే లేక అంటే సిద్దిపేటలో కొంతమంది హరీష్ రావుని ఏదైతే విమర్శించిన తర్వాత కవిత దిష్టిబొమ్మను లేకపోతే అక్కడ కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొంతమంది నిరసన చెప్పారు. కాబట్టి ఒక రకంగా బ్రేక్ వచ్చింది, ఈ బ్రేక్ని యూటిలైజ్ చేసుకొని ఆమె సొంతంగా ఎదిగేందుకు చాలా రోజులు ప్రయత్నం చేస్తుంది. రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మనకి. పార్టీకి రాజీనామా చేసినా సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసినట్టే పార్టీ కార్యకలాపాలకు ఆవిడకు ఆహ్వానం ఉండదు, ఆవిడ వెళ్ళినా కానీ అక్కడ ఆహ్వానించే పరిస్థితులు ఉండవు. సస్పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు రాజీనామా, రెండు ఒకటే. పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసే మీద వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇప్పటి వరకు అంటే కవిత కూడా ఎమ్మెల్సీ పదవి నాకు తృణప్రాయము, నేను పదవులు వదులుకుంటాను, పదవులు నాకు పెద్ద శాశ్వతం కాదు, ఈ పదవులు నాకు పెద్ద ఇది కాదు అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. పదవుల గురించి మాట్లాడలేదు, పార్టీలో పదవి గురించి మాట్లాడలేదు, ఎమ్మెల్సీ పదవి గురించి మాట్లాడలేదు, పార్టీ పెట్టిన భిక్షణ అదానికి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అవి అంటే ఇప్పటివరకు పార్టీ బీఆర్ఎస్ నుంచి కూడా అంటే ఇక మొదలవుతుంది ఇంకొక 1 ఈవినింగ్ నుంచి పార్టీ వైఖరి ఏంది, పార్టీ శ్రేణులు ఏ విధంగా అంటున్నారు, నాయకత్వం యొక్క వైఖరి ఏంది, పార్టీ శ్రేణులు కొంత బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు కవిత రాజీనామా చేయాలి బీఆర్ఎస్ నుంచి ప్రసాదించినటువంటి ఎమ్మెల్సీ పదవి కాబట్టి బీఆర్ఎస్ పదవి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ విధానాలు, బీఆర్ఎస్ నాయకత్వాన్ని విశ్వసించడం లేదు, విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఇంతకాలం విమర్శించారు, ఇప్పుడు సస్పెండ్ అయ్యారు కాబట్టి మీరు రాజీనామా చేయడానికి పార్టీ నుంచి డిమాండ్ వస్తే అప్పుడు కవిత స్పందన ఏ విధంగా ఉంటుంది. కానీ ఇంతవరకు ఆవిడ పార్టీకి రాజీనామా చేస్తారు యోచన అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక రెండో అంశం కొత్త పార్టీ విషయంలో గత కొంతకాలంగా కొన్ని ఫీలర్స్ అయితే వదులుతూ ఉన్నారు. అంటే ఇక్కడ సింగరేణి కార్మిక సమాఖ్య నుంచి బయటకు రావడం, బయటకు పంపించడం, బలవంతంగా పంపించారు ఆవిడ. అదేవిధంగా పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉంచడం, పార్టీ కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడైతే కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారు అని ఆ వ్యాఖ్యలు చేసిన క్షణం నుంచి కవితను బీఆర్ఎస్ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంచారు. అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర బీసీ రిజర్వేషన్ల పైన దీక్ష కూర్చున్నప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఆ దీక్షకు సంబంధించిన విషయంలో సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనే విషయాన్ని కూడా ఎక్కడ మాట్లాడలేదు. అంటే